విజయం కుల్లం కుల్లా. ఒకటి. రెండు రెండు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు గనక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈ రోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాని డాక్యుమెంట్ దాని ఆధారంగా ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? నో 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 ఇట్ ఈస్ దట్ ఈస్ వై కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ గివెన్ తెలంగాణ సపరేట్ స్టేట్. ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు స్పీకర్ గారు, ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి పదే పదే హరీష్ రావు గారు హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపజేసింది.